హలో, నమస్తే. నేను పి సోమంచి సుబ్బలక్ష్మి. మొన్న ఈ కుటుంబ వ్యవస్థల మీద ఒక ఆలోచన విధానాన్ని వీడియో పెట్టినప్పటి నుంచి చాలామంది నా స్నేహితులు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది అని అనడంతో సరే దాని కంటిన్యూషన్ ఇంకొక వివరణ ఇద్దాము అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి సహజంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనే ఒక సెంటెన్స్ని ఎక్కువ వాడడం జరుగుతుంది పెద్దవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? కిందటి జన్మలో చేసిన పాపం ఏదైతే ఉంటుందో, లేకపోతే దుష్కర్మ. పాపం అంటే అది మళ్ళీ పెద్ద వర్డ్ లాగా ఉంటుంది. దుష్కర్మ, ఏదైనా దుష్కర్మ చేస్తే కనుక అది మనకి వ్యాధిలాగా వస్తుంది అని. అలాగే మనం బంధాల్లో కాదు బాధ్యతల్లో ఉండాలి అని ఒక వర్డ్ యూస్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే వ్యామోహం పెట్టుకుంటూ పనులు చేయడం కాకుండా ప్రతి వాళ్ళు ఓ మదర్ క్యారెక్టర్లోనో, ఓ సిస్టర్ క్యారెక్టర్లోనో, ఫాదర్ క్యారెక్టర్లోనో, గ్రాండ్ మదర్ క్యారెక్టర్, ఇలా ఏంటి ప్రతి వాళ్ళు రకరకాల పాత్రలు జీవితంలో పోషించడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వ్యామోహంతో ఏదో నేను మీకు చేసేస్తున్నాను, మీకు నేను చేయడం వల్లే వీళ్ళకి ఇక్కడ జరుగుతోంది, నా పిల్లలకి నేను చెయ్యకపోతే ఎలాగా, ఇలాంటి వ్యవహారాలు తోటి చేసే కంటే మీరు అందరూ ఆత్మస్వరూపులు. సో ఈ ఆత్మస్వరూపంలా ఉన్నప్పుడు నాకు ఈ జన్మలో ఈ రకమైనటువంటి పొజిషన్లో నేనున్నాను. సో కాబట్టి ఇక్కడ నా డ్యూటీ ఇది, నేను ఇది చేస్తున్నాను అని కనుక చేస్తూ ఉంటే అప్పుడు అది ఏమవుతుంది అంటే బాధ్యతలా ఉంటుంది తప్పిస్తే అది బంధంలా ఉండదు. సో ఇక్కడ రెండో విషయం ఇది. ఇక్కడ ఎందుకు ఇదంతా మనం డిస్కస్ చేసుకుంటున్నాము అని అంటే, మనకి ఏది బంధం వచ్చినా కూడా అది ఎమోషన్తోనే వస్తుంది. ఎప్పుడైతే నాకే కావాలి, నా కుటుంబానికి కావాలి, నేను చెప్పిన మాట జరగాలి, నేను బాగా ఆలోచించగలను, అందుకోసం ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను కాబట్టి మీరు తప్పనిసరిగా పాటించాలి అంటూ మనం ఈ భావాలతోటి ఎదుటి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎమోషన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఎమోషన్ ఇంబ్యాలెన్స్ వస్తుందో అది ఒక అటాచ్మెంట్ లాగా జరుగుతుంది. ఎప్పుడైతే అది అటాచ్మెంట్ లాగా జరిగి ఆ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ వస్తుందో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇవే వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నట్టు మనం ఈ రకమైన ఎమోషన్స్ అది వ్యాధి రూపంలో కానీ, రిలేషన్షిప్స్ రూపంలో కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో కానీ తేడాలు రావడానికి జరుగుతుంది. సో దానికే ఇప్పుడు వాళ్ళు మోడర్న్ టెక్నాలజీలో ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అటువంటి భావజాలంతో నేను ఎక్స్ప్రెస్ చేయడం వల్ల కదా ఇటువంటి సమస్య వచ్చింది. సో కాబట్టి దానికి పూర్తి బాధ్యతని నేనే తీసుకుంటున్నాను. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ సరెండరింగ్ మోడ్లోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎప్పుడైతే సరెండరింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారో అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఎస్, నేను తప్పు చేశాను కాబట్టి ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో నేను తప్పు చేశాను, నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమించు అని ఎప్పుడైతే భావపూర్వకంగా మాట్లాడడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎటువంటి దుర్మార్గులైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన స్టేజ్ వస్తుంది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ చెప్పాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు, పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ఐ లవ్ యూ. సో ఇది ఏంటనమాట? హవాయి టెక్నిక్. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ఉన్నవే. కాకపోతే ఏమయ్యాయి అంటే ఇవి మన సామాన్య జనులకి ఇది అందుబాటులో లేవు.
ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి. ఆ గ్రంథాలేమో సాంస్క్రిట్లోను వాటిలోనూ ఉండడంతో అవి కామన్ పీపుల్కి అందుబాటులో లేదు. ఇప్పుడు ఇవన్నీ ఏమైంది అంటే ఒక రకమైన మంచికే ఫారినర్స్ వీటిని పట్టుకు వెళ్ళి వాటిని ప్రాక్టీస్ చేసి తిరిగి వాటినే మనకి అందచేయడంతో అది వచన కవిత్వంలాగా ఈజీగా ఉండడంతో అది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. సో కాబట్టి ఆ ఓ పోనో ప్రక్రియ అంటే అన్న లేదు ప్రారబ్ధ పరివర్తన పశ్చాత్తాప క్రియ అన్న ఇవన్నీ కూడా ఒకటే. మనం చేసిన దాన్ని మనం రియలైజ్ అయ్యి మనం దానికి సారీ చెప్పడం. సో దానివల్ల ఏమవుతుంది, పాస్ట్వన్నీ మనని కవర్ చేసుకోవడానికి ఉంటుంది. కొత్త దానికి ఏంటి, అసలు అందులోకి వెళ్ళకుండానే ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనకు తెలిసాయి కాబట్టి ప్రజెంట్ ఎమోషన్స్ని కనుక మనం జాగ్రత్తగా పెట్టుకున్నాము అని అంటే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే కొత్త సమస్యలు రావు. సో కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదాలు.